నేనొక భాషను, మీ తెలుగు భాషను, మీ భావాలను తరతరాలుగా పలికించిన మీ మాతృభాషను నా కోసం ఎందరో బిడ్డలు తమ జీవితాలను అంకితం చేసింది. కానీ కాలక్రమ పరిణామాలతోని నా బిడ్డలు నన్ను విస్మరిస్తున్నారు. ఎంతోమంది ముద్దు బిడ్డలు నన్ను పోషించిన, నన్ను రక్షించిన, రక్షిస్తున్నా అందర్ని చూసి గర్వంగా ఉన్న నేను తలదించుకునే పరిస్థితిని కల్పించిండ్రు నాకు. ఆ తరుణంలా మళ్ళా ఒక మెరుపోలి మెరిసిన నా ముద్దు బిడ్డ శ్రీనివాస్ నా కోసం ఎంతగా హృదయార్పణం చేసిండో మీకు చెప్తా. కష్టాల కడల్లో ఉన్న నన్ను ఒడ్డుకు చేర్చిన మహాలక్ష్మి నువ్వే. ఎంత మంచి దానవు నీవు. ఈరోజు లంచ్కి ఏం తెచ్చిండ్రు? పెరుగన్నం సార్. రోజు పెరుగన్నమేనా సార్? లావ్ అవుతారు మీరు బాగా. హాయ్, ఐఎమ్ సురేష్, ఇంగ్లీష్ టీచర్. నమస్కారం, నా పేరు శ్రీనివాస్, తెలుగు పంతుల్ని. బడికా గుడికా? సురేష్ గారు, మీ అమ్మగారి పేరేంటి? రాజమ్మ. ఏ ఫియానో డయానో అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోతుందేమో. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఆడి బోంద సార్, ఆడి బోంద. చెప్తా. నేను మీకు తెలుగు బోధించే ఉపాధ్యాయుణ్ణి. గుడ్ మార్నింగ్ ఏంట్రా? చక్కగా శుభోదయం అనండి. ఆహా, ఎంత హాయిగా ఉంది. సరే కూర్చోండి. మనం ఇప్పుడు తెలుగు పద్యం నేర్చుకుందాం. Okay, my dear children. Yes, sir. Are you ready to start the class? Yes, sir. You tell me the spelling of girl. GIRL. Speak in English first of all. How to behave in English. You should learn that. Huh? Useless fellow. Sit down. Tell me, I am asking you only. Not her. నాకు తెలియదు సార్. నాకు తెలియదు sir. What is this? You are speaking in Telugu? In my class? Get out from my class first. Get out. Out, 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 out. Next time if I come to the class, you should speak in English. Only English. Speak in English. Think in English. Read in English. Okay? Okay, sir. I wish you all the best for your success. See you later. The class is over. ఎరుక గలవారి చరితలు గరచుచు, సజ్జనుల గోష్ఠి కదలక ధర్మం బెరుగుచు, నెరిగిన దానిని మరొక అనుష్ఠించునది సమంజస బుద్ధిన్. అంటే ధర్మం అన్నిటికంటే చాలా గొప్పదని ఈ పద్యం అంశం. అందరితోటి మంచిగా కలిసి ఉండాలి, మంచి వాళ్ళతోటి స్నేహం చేయాలి. మస్తు చెప్తుండు. ఏం చెప్తాడు? నథింగ్. డబ్బు పోతే మళ్ళీ తిరిగి వస్తుంది, ఆరోగ్యం పోతే మళ్ళీ తిరిగి వస్తుంది, వ్యక్తిత్వం పోతే మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. 1990వ దశకంలో ఆంగ్ల ప్రభావం ఎక్కువైన రోజుల్లో నమస్తే సార్. రండి రండి. నమస్కారం. చాయ్ పాలు ఏం తీసుకుంటారు? పర్వాలేదు, ఈ రోజు ఇంటికి వార్తాపత్రిక రాలేదు, ఇక్కడ చదువుదామని వచ్చిన. ఉన్నూరి సార్, తీసుకొత్తా. ఇగో పేపర్ సార్. ఇదేందయ్యా, అన్ని ఆంగ్ల పత్రికలే ఉన్నాయి. అయినా ఇప్పుడు అందరి పిల్లలు ఇంగ్లీష్లోనే మాట్లాడుతారు, ఇంగ్లీష్లోనే చదువుతారు కదా సార్. గుడ్ మార్నింగ్ తెలుగు మాస్టర్. ఇంగ్లీష్ పేపర్ చేతిలో పట్టుకున్నారు. మీకు ఇంగ్లీష్ చదవడం వచ్చా లేదా నన్ను నేర్పించమంటారా ఈ పిల్లలతో పాటు? తెలుగు మాస్టర్ కు ఇంగ్లీష్ నేర్పిస్తారట. ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇంగ్లీష్ లో విద్యా బోధన. ఇంగ్లీష్ నేర్చుకోండి, భవిష్యత్తును మార్చుకోండి. కేరళ టీచర్లచే విద్యా బోధన ఇంగ్లీష్ లో. ఇంగ్లీష్ నేర్చుకోండి, భవిష్యత్తు మార్చుకోండి. ఇంగ్లీష్ చూసిరా తెలుగు సార్, హౌస్ ఇట్? ఇంగ్లీష్ నేర్చుకోండి, మీ భవిష్యత్తు మార్చుకోండి. లర్న్ ఇంగ్లీష్ అండ్ చేంజ్ యువర్ ఫ్యూచర్. ఎందుకు సార్, అందరూ మారుతున్నారు, మీరు కూడా మారండి. కేరళ టీచర్లచే విద్యా బోధన.
అటజని గాంచె భూమి సురుడు అంబర చుంబి శిరస్స రజ్జరీ పటల ముహుర్ముహుర్లుట అభంగ తరంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్ కటక చెరత్కరేను కరకంపిత సాలము సీత శైలమున్ అటజని కాంచె భూమి అబ్బా ఈ తెలుగు పద్యం వింటుంటే మళ్ళీ చదువుకోవాలనిపిస్తాను సార్. నో 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 అట్లెట్లయితదే నాకు అర్థం కాదు. నీకేమైనా అర్థమైందా? అసలు ఏం మాట్లాడిండు? తిట్టిండా పొగిడిండా? తెలుగు పద్యాలు ఎవ్వరికి అర్థం కావు సార్. అసలు ఆ తెలుగు చదువుడే ఎవరికి రాదు. చలో చందు, లెట్స్ మూవ్. వీ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్, వీ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్. ఆంగ్ల ప్రభావం తీవ్రత ఎక్కువై సమాజం చిన్నచూపు చూస్తున్న రోజుల్లా ఇందులో 4 పాదాలుంటాయి. ప్రతి పాదానికి వరుసగా బర్రన బబ్బరవా అనే గణాలొస్తాయి. యతి స్థానం 10వ అక్షరం, ప్రాస నియమం తప్పనిసరి. ప్రతి పాదానికి 20 అక్షరాలు. ఆపండి. స్టాప్ స్టాప్ స్టాప్. ఏంట్రా? Good afternoon, my dear students. Sit down. Today evening at 5 p.m. we are going to have a wonderful class by Mr. Jacob Damas from Hyderabad. The lecture is about personality development and what? Spoken English. You want the class? Yes. You want to attend it? So don't miss the class and don't miss this great lifetime opportunity. You learn English, you live in English, you make your life in English. Okay? Yes. You like English? Yes. You love English? Yes. Loud. You love English or not? Yes. Let's meet in the evening. Okay? Okay, sir. Done? Done. Thank you so much. See you. You continue. Bye bye. పోరా. What about Sandra? Students gone. బాబాయ్ భలే అయితే Nobody. సార్ నేను ఇంగ్లీష్ పడిపోతా సార్. భలగేదండి. తెలుగు పని అయిపోయిందండి. Hello sir. How are you? How was today's class? చాలా బాగుందండి సార్ మీ క్లాసు. ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్. ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వండి సార్. సూపర్ క్లాస్ సార్ ఇవాళ. తెలుగు మొత్తం ఎక్స్ట్రాడినరీ సార్. సూపర్. నమస్తే రామమ్మ. మీ మనవడు బడికత్తలేడు, ఏమైంది? ఇంగ్లీషు బల్లే పోతాళ్ళు. ఆయన ఎప్పుడు తెలుగు తెలుగు అంటాడుగా. అదే తెలుగు చదువుతా నౌకరత్తా అదే. ప్రపంచ ఉత్తమ లిపిలల్లా నేను 2వ స్థానంలో ఉన్న విషయం నా బిడ్డలకు శానమందికి తెలవదు. మన పక్కింటోళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం బడికి పంపుతున్నారంట. మన పిల్లల్ని కూడా పంపుదామా అయ్యా? మనం తెలుగు తెలుగు అని చాలా కోల్పోతున్నాం. మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా. సరే సుజాత, అలాగే కానీ పంపిద్దాం. మన వాళ్ళ భవిష్యత్తు మార్చుదాం. మన నుండి, మన భాష నుండి, మన ఊరు నుండి, ఈ దేశం నుండి దూరంగా పంపిద్దాం.
పంపిద్దాం. పిల్లలు బాగున్నారా? ఎక్కడ చదువుతున్నారు? చాలా బాగున్నారు. గ్రామర్ స్కూల్లో చదువుతున్నారు. మా ఆయన ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్పి 3 ఫ్లాట్లు 2 ఇల్లు కూడా కొని పిల్లలకి గిఫ్ట్గా కూడా ఇచ్చాడు. సుజాత, వెళ్ళండి. మా ఆయన ఇంగ్లీష్ ట్యూషన్స్ చెప్పి 3 ఫ్లాట్లు 2 ఇల్లు కూడా కొని పిల్లలకి గిఫ్ట్గా కూడా ఇచ్చాడు. ఇంగ్లీష్ నేర్చుకోండి, భవిష్యత్తును మార్చుకోండి. అందరూ మారుతున్నారు, మీరు కూడా మారండి. కేరళ టీచర్లచే విద్యా బోధన ఇంగ్లీష్ లో. స్పోకెన్ ఇంగ్లీష్. ఇంగ్లీషు బల్లె పోతాళ్ళు. యు మేక్ యువర్ లైఫ్ ఇన్ ఇంగ్లీష్. మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా. ఆంగ్ల భాషను నేనేమన్నా వద్దన్నానా? గౌరవించాలి, నేర్చుకోవాలి. కానీ మీరేం చేస్తున్నారు? మాతృభాషను ఎగతాళి చేస్తారా? విమర్శిస్తారా? ఈ సమాజానికి ఇక నా అవసరం లేదేమో. నీ వేష భాషలను నిర్లక్ష్యముగా చూచు భావదాస్యం ఎప్పుడు బాసిపోవునురా. నీ భాషయందును నీ వేషమందును స్వాభిమానముడిగిన చవటవేమిరా? తెలుగు బిడ్డడవై తెలుగు రాదనుచును సిగ్గులేక ఇంకా చెప్పుటేమిటికిరా? దేశ భాషలందు తెలుగు లెస్సయనుచు తెలుగు బిడ్డ ఎప్పుడు తెలుసుకుందువురా? ఎప్పుడు తెలుసుకుందువురా? ఎప్పుడు తెలుసుకుందువురా? జీవితమే పోయింది, ఇంకా నా రూపం ఎందుకు చూసుకోవాలి? మన భారతీయ భాషలల్లా నేను అత్యంత కమ్మనైన తీయనైన భాషను అని రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిన విషయం కూడా తెలవదా? సామర్థ్యమున్న కాడ సాకారమేది, వేషాల సరితూగ జ్ఞానమేది, ఉత్సాహమున్న కాడ ప్రోత్సాహమేది. Baby, stop crying. Please, baby, stop crying. Baby, stop crying. Hello, please send the car. Quick, quick, quick. Little star, how I wonder what you are. Up above the world so high, shit. like a diamond in the sky. Hey, what is this? Make us stop crying. It's damn irritating. నాకు head నొస్తుంది. Why are Tension you getting వస్తుంది. angry and for what? అయ్యయ్యో జరిట్లియ్యమ్మా. ఎడవాకు ఏడవకమ్మా నా ముద్దులా తల్లి, నువ్వేడుస్తూ ఉంటే మా కంట నీరుగారే, అట్లట్లా పోయేటి ఆవులెవారివి, మన ఇంటి ముందున్న గొల్ల అమ్మమ్మ తెచ్చింది ఆడుకునే బొమ్మ, ఆడుకోవే తల్లి ఆదమర్చి నువ్వు, నా చిట్టి తల్లి నీకు గోరు ముద్దాలు పెడతా, జోలాలి పాడి నేను జోకొట్టుతానంట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు పెద్ద ధన్యవాదాలు. మీరు చాలా బాగా సింగ్ చేశారు. మీరు సింగరా? కాదమ్మా, ఈ సమాజానికి అవసరం లేని ఒక తెలుగు ఉపాధ్యాయుణ్ణి. మీ అవసరం చాలా ఉన్నది ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి. ఎస్ ఎస్, దిస్ ఇస్ మై విజిటింగ్ కార్డ్. ప్లీజ్ టేక్ ఇట్. మీకు ఇష్టమైతే అమెరికాకు వచ్చి మన మాతృభాషని మా అందరికీ నేర్పించండి. ఓకే, లెట్స్ మూవ్. తెలుగు చనిపోలేదు, తెలుగు చనిపోలేదు, తెలుగు ఎప్పటికీ బ్రతికే ఉంటుంది. కృపాదిధన్వినికరాభిలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాకీర్ణంబు శస్త్రాస్త్ర జాలోష్మస్ఫార చతుర్విధోజ్వల పలాచ్చుగ్రంబు బుధగ్రధ్వజార్చిష్మత్వా కలితంబు సైన్యమితి
ఏ చేరంగా శక్తుండనే. ఏమైందయ్యా? ఏమైంది? ఏం లేదు. నాకు తెలుసయ్యా, తెలుగంటే మీకు అమ్మతో సమానమని. మీ నాన్నకిచ్చిన మాట కోసం మాతృభాషని ఎంతగా ప్రేమించారు. అలాంటి మీకు నా సహకారం లేదని తలుచుకుంటే అసహ్యంగా ఉంది. నన్ను క్షమించండి అయ్యా. మీరు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మీరు మీలానే ఉండాలి. నేను మీతో ఉంటాను. సుజాత, తెలంగాణ ఉద్యమం జరుగుతున్న తరుణం. వీర తెలంగాణ నాది, వేరు తెలంగాణ నాది, వేరై కూడా తెలంగాణ, వీర తెలంగాణ ముమ్మాటికి, తెలంగాణ వేరై నిలిచి భారతాన వెలియ ముమ్మాటికి. భాష మీద పట్టు సాధించి మాతృభాష మీద మమకారం పెంచుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలుగు భాషకు పెద్దపీట వేస్తున్నది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నా ప్రపంచ మహాసభ. తెలుగు భాష పరిరక్షణ దిశగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగును బోధించే పాఠశాలలకే ప్రభుత్వ అనుమతి లభిస్తుందని స్పష్టం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా ఖచ్చితంగా బోధించాల్సిందేనని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. ఏమైంది సార్? ఎప్పుడు సంతోషంగా ఉండేవారు, ఇప్పుడు బాధగా ఉన్నారు. నాకు మీ అవసరం పడింది సార్. నా అవసరమా? ఏంటో చెప్పండి. మా ఇద్దరు పిల్లలకి తెలుగు నేర్పించాలి సార్. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, దానికి మీరైతేనే కరెక్ట్ అనిపిస్తుంది సార్. మన భాష, మన మాతృభాష. సరే పంపించు. నా ఒక్కడి భాషే కాదు, మనందరి భాష. శ్రీనివాస్ సార్, ఐఎమ్ వెరీ సారీ సార్. ఇదే నాకు నచ్చదు. నన్ను క్షమించండి సార్. నా బిడ్డ పదవీ విరమణ సందర్భంగా మాట్లాడిన తీరు చూసి నాకు గర్వంగా అనిపించింది. తెలుగు పాట పాడుకుందునోయి, తెలుగు తల్లి ఒడి లోపల ఆడుకుందునోయి. ఇప్పుడు మనమందరం ఎదురు చూస్తున్న మన శ్రీనివాస్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Respected headmaster, my beloved colleagues and my dear students, having been associated with you for so many years, I have some great memories in this school. This moment is not just to remember, but to live with it for the rest of my life. Though I felt emotional and feel it like expressing in my mother tongue, I began my speech in English just to make comfortable. I love my Telugu. నా తల్లి తెలుగు. ఎప్పుడైతే పరిపూర్ణంగా నీ తల్లిని ప్రేమిస్తూ నీ భాషని సంస్కరించడం మొదలు పెడతావో అప్పుడు అన్ని భాషలు నీ వశమవుతాయి. నీ భాష నేర్చుకోవడానికి ప్రేమ కావాలి. మిగతా అన్ని భాషలు నేర్చుకోవడానికి ఆసక్తి కావాలి. ఆసక్తి సులువుగా వస్తుంది, కానీ ప్రేమ మాత్రం రాదు. లవ్ యువర్ లాంగ్వేజ్. నీ భాషను ప్రేమించండి. చిన్న చూపు చూడకండి. ఇంగ్లీష్ భాష తప్పు కాదు, ఇంగ్లీష్ గొప్పదనడం తప్పు. మాతృభాషను ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ దాని లోతుల్లోకి వెళ్ళి అన్వేషించి వశపరుచుకుంటే ఏ భాషనైనా అవలీలగా నేర్చుకునే తత్వం వస్తుంది. ఇప్పుడు మన వాడుక భాష తెలుగైనా ఇంగ్లీష్ పదాలనే తెలుగులో రాసుకొని అదే సరైన తెలుగు పదం అన్నట్లుగా మారిపోయింది. ఇక్కడ బ్యానర్లో చూసినట్లయితే తెలుగు ఉపాధ్యాయుని పదవి విరమణకి బదులుగా తెలుగు టీచర్ పదవి విరమణని రాశారు. మన తెలుగుకిచ్చే గౌరవం మీద ఇవాళ నా పదవిని విరమించవచ్చు, కానీ నేను బ్రతికున్నంత వరకు తెలుగు బోధిస్తూనే ఉంటా. నేను మిమ్మల్ని ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను. ఐఆమ్ గోయింగ్ టు స్టార్ట్ ఏ తెలుగు లర్నింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ చికాగో, USA. తెలుగు భాషను విశ్వవ్యాప్తం చేయడం నా ఆశయంగా ముందుకు కదులుతున్నాను. మీరందరూ మన మాతృభాష తెలుగును విస్మరించకండి, విస్తరింపజేయండి, విశ్వవిజేతను చేయండి. కొన ఊపిరితోని కొట్టుమిట్టాడుతున్న నన్ను బ్రతికించేటందుకు ఇటువంటి బిడ్డ ఒక్కడు చాలు. ఈ భూమండలం బ్రతికి ఉన్నన్నాళ్ళు నేను బ్రతికే ఉంటా.